హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు యువర్ ఛానల్. సో ఈ రోజు కూడా మనం ఒక 3 హైరింగ్స్ అయితే చూస్తాం. ఈ 3 హైరింగ్స్ వచ్చేసి ఫ్రెషర్స్ కే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ రోల్స్ ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అన్నమాట. సో ఫ్రెషర్స్ కే నాకైతే ఒక మెసేజ్ అయితే వచ్చింది, ఈ రోజు ఒక మెయిల్ అయితే వచ్చింది. అక్క 2025 వాళ్ళకి ఇప్పుడు వాకిన్స్ కి వెళ్తున్నారంట, వాకిన్స్ కి వెళ్తున్నారు, డ్రైవ్స్ కి వెళ్తున్నారు. కానీ ఏమవుతుందంటే ఫ్రెషర్స్ ని తీసుకోవట్లేదు, ఓన్లీ ఎక్స్పీరియన్స్ పీపుల్ ని మాత్రమే తీసుకుంటున్నారు. ఫ్రెషర్స్ ని పంపించేస్తున్నారు. అక్కడికి వెళ్ళాక కెరీర్ సెక్షన్స్ లో ఏమో ఫ్రెషర్స్ అని మెన్షన్ చేస్తున్నారు అని చెప్తున్నారు. మీరు ఏం చేస్తారంటే లింక్డ్ఇన్ లో హ్యాష్ ట్యాగ్ జాబ్స్ అని పెట్టేసి రోల్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అనేసి సెర్చ్ చేసి యూ కెన్ కీప్ దట్, అంటే మీరు ఫ్రెషర్ రోల్ కి అప్లై చేస్తున్నట్లు పెట్టండి. ఓకే, అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఫిల్టర్స్ వస్తాయి, అంటే ఓన్లీ ఫ్రెషర్స్ హైరింగ్ చేసుకుంటారు కదా, ఆ ఫిల్టర్స్ అనేది వస్తాయి. వాటి బట్టి అప్లై చేసుకొని అప్పుడు ఫ్రెషర్స్ కి కూడా ఎలిజిబుల్ ఉంటుంది. ప్లస్ గూగుల్లో కూడా మీరు ఓన్లీ ఫ్రెషర్స్ హైరింగ్ సెర్చ్ చేయండి, దెన్ యూ విల్ గెట్. అలా హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ఒకసారి సెర్చ్ చేసి ఓన్లీ ఫ్రెషర్స్ జాబ్స్ కి మాత్రమే అప్లై చేయండి, అప్పుడు వాళ్ళు ఏం మిమ్మల్ని పంపించారు. ఓకే, ఇలా ఒకసారి ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫుల్ స్టాక్ ఇంజనీర్ రోల్, ఆర్ఎక్స్ ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ రోల్ కి అయితే హైర్ చేసుకుంటున్నారు. ఫుల్ టైమ్ అండ్ మిడ్ లెవెల్ టెక్నాలజీ వచ్చేసి ఇంజనీరింగ్. దే డిడెంట్ మెన్షన్ స్కిల్స్, ఇక్కడ మెన్షన్ చేశారు వాట్ ఈస్ ద టెక్నాలజీ దే ఆర్ యూజింగ్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళిపోయి అప్లై నో బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే, అప్లై నో బటన్ మీద క్లిక్ చేయగానే చూస్ యువర్ అప్లికేషన్ మెథడ్, అప్లోడ్ రెజ్యూమే అండ్ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, లైక్ సైన్ అప్ అండ్ సైన్ ఇన్ అనమాట. అప్లోడ్ రెజ్యూమే అయినా క్లిక్ చేయొచ్చు. మీరు సైన్ అప్ సైన్ ఇన్ చేస్తే మీ అకౌంట్ ని ట్రాక్ చేయొచ్చు. ఓకే, సో ట్రాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు షార్ట్ లిస్ట్ అయ్యారా లేదా అనేది తెలుస్తుంది. అలా అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ బిర్లా సాఫ్ట్ ది నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను. అందులోనే ఇంకొక రోల్ ఏంటంటే జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ రోల్ కి అయితే హైరింగ్ చేసుకుంటున్నారు. జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ రోల్ ప్లస్ మీకు స్కిల్స్ ఎలా ఉండాలంటే EC2, క్లౌడ్ వాచ్ అండ్ స్ప్రింగ్ బూట్, జావా మీద ఒక మంచి నాలెడ్జ్ ఉండాలి విత్ క్లౌడ్. క్యాప్జెమ్ని కూడా హైర్ చేసుకుంటుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్. నాకు తెలిసి ఇది ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు. ఇది కూడా హైదరాబాద్, అంటే హైదరాబాద్ లొకేషన్ కి హైర్ చేసుకుంటుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అనమాట. సో మీకు ఆల్రెడీ తెలుసు క్యాప్జెమ్నికి ఎలాంటి వాళ్ళు కావాలి ఏంటి అనేసి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, ప్లస్ మినిమం కోడింగ్ టెక్ స్కిల్స్ కొంచెమన్నా బాగుండాలి. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇచ్చిన లాంగ్వేజ్ మీదనే ఖచ్చితంగా ఇంటర్వ్యూస్ ఉంటాయి అండ్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. క్యాప్జెమినీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. ఓకే, సో ఇది వచ్చేసేసి నాకు హైరింగ్ అనిపించలేదు, ఐఓఎస్ డెవలపర్ అనమాట. డేట్ 24th June 2025 రోజు మెన్షన్ చేశారు. ఇక్కడ డిజైనింగ్ అండ్ బిల్డింగ్ ఐఓఎస్ అప్లికేషన్స్, కొంచెమైనా మీకు ఏంటంటే రెస్ట్ఫుల్ ఏపీఎస్ మీద నాలెడ్జ్ ఉండాలి, బగ్స్ ఫిక్స్ చేసే కెపాసిటీ ఉండాలి, లైక్ యూఐ యూఎక్స్ వీటి మీద కూడా ఒక మంచి నాలెడ్జ్ ఉండాలి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే రిక్వైర్డ్ స్కిల్స్ ఒకసారి సెర్చ్ చేసుకొని ఇలాంటి స్కిల్స్ మీ దగ్గర కనీసం బేసిక్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నా కూడా అప్లై చేసుకోండి. దిస్ ఈస్ టోటలీ ఫర్ ఫ్రెషర్స్. ఓకే, that's all about the video and please subscribe to our channel. Thank you.